హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. సంక్రాంతి సంబరాలు అయితే ముగిసినాయి. పెద్ద పెద్ద సినిమాలు, హై బడ్జెట్ సినిమాలు, దాంతోపాటు రీజనబుల్ బడ్జెట్ సినిమాలు, కామెడీ సినిమాలు, అన్ని మంచి సినిమాలు అన్నీ రిలీజ్ అయినాయి. మోరల్లెస్ అందరూ అన్ని సినిమాలు ఎంజాయ్ చేశారు. రాజాసాబ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే నిన్న రీసెంట్గా శర్వానంద్ది లేటెస్ట్గా రిలీజ్ అయింది నారీ నారీ నడమం రారి అని. మోరల్లెస్ అన్ని సినిమాలు బాగానే ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఇంకా వీటిలో అప్ డౌన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ రాజాసాబ్ చూసుకుంటే సో కొంత స్టార్టింగ్లో మంచి టాకే వచ్చింది, కానీ తర్వాత నెగిటివ్ టాకే వచ్చింది. బట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలన్నింటిలో సంక్రాంతి విన్నర్ ఎవరై ఉంటారో ఫస్ట్ మీరు కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో మనం ఫైనల్గా అన్ని సినిమాలు ఏమేమి మంచి టాప్ సినిమాలు రిలీజ్ అయినా డిస్కస్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసి ఫైనల్ విన్నర్ ఎవరు అనేది మనం చూద్దాము. రాజాసాబ్ దగ్గరని తీసుకుంటే రాజాసాబ్ కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఇక మారుతి మీద కూడా కొంత నెగిటివ్ టాక్ అనేది వచ్చింది, ఇంకా బాగా తీస్తే బాగుండేది అనేది. ఓ పక్క ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సినిమా బాగానే ఉందంటున్నారు. బట్ ఓవరాల్గా ఏది ఏమైనా ప్రభాస్ సినిమా మళ్ళీ ఇంకోటి చూడాలంటే ఎంత లేదన్నా ఒక సంవత్సరంన్నర 2 ఏళ్ళైనా పట్టచ్చు, 3 ఏళ్ళైనా పట్టచ్చు. ఎందుకంటే పెద్ద స్టార్, పెద్ద సినిమా కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్తో కాకుండా ఎవరైనా సరే తెర మీద సినిమా ఎంజాయ్ చేయాలనుకుంటే బాగున్నా బాగాలేకపోయినా ఆ సినిమా అయితే చూడండి. కొంత బాగుంది అనే టాక్ కూడా ఉంది. ఇది మిక్స్డ్ టాక్ అనేది ఉందన్నమాట. మరీ అంత చెత్తగా ఉందనే టాక్ అయితే లేదు. నెక్స్ట్ ఇక మన చిరంజీవి గారు లైన్లోకి వచ్చేసారు. చిరంజీవి గారు విత్ కాంబినేషన్ వెంకటేష్ అనమాట. సో ఇక వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా అంటే వెంకటేష్ లాస్ట్ ఏదో 20-25 మినిట్స్ వచ్చాడు కానీ బట్ ఓవరాల్గా సినిమా అయితే మాత్రం మంచి. ఇక మన ఎనర్జీ ఈ ఏజ్లో చిరంజీవి గారు డ్యాన్స్ వేసి అందరినీ మెప్పించడం అంటే అది నాట్ ఏ జోక్ అనమాట. అంటే అభిమానుల కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది మనం చూసుకుంటే కనుక ఆ సినిమా మాత్రం అద్భుతమైన సినిమా. మంచి కామెడీ, సూపర్. సంక్రాంతికి మంచి పండగ, మంచి భోజనం లాంటి సినిమా అనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే మధ్యలో మన రవితేజ గారు భర్త మహాశయులకి ఇచ్చినటువంటి విజ్ఞప్తి కొంత సక్సెస్ కాలేదని చెప్పుకోవాలి. కొంతమంది బాగుందని అంటున్నారు, కొంతమంది మంచి కామెడీ ఉందంటున్నారు. బట్ ఆ విజ్ఞప్తి చేసినంత గొప్పగా విజ్ఞప్తి జనాలకి చేరలేదనే ఒక టాక్ కూడా ఉంది. బట్ ఓవరాల్గా దాని మీద కూడా అంత నెగిటివ్ టాక్ లేదులే కానీ బట్ రీజనబుల్లీ పర్లేదు. ఇక తర్వాత మన నవీన్ పొలిశెట్టి గారు వచ్చారు. ఇక ఆ సినిమా అనగనగా ఒక రాజు. సో మోస్ట్ ప్రాబబ్లీ రాజు లాగానే కింగ్ సినిమా లాగా ఒక లెవెల్లో సక్సెస్ అయింది, మంచి టాక్ వచ్చింది. అయితే అనగనగా ఒక రాజు సినిమా చూసుకుంటే కనుక దాంట్లో నవీన్ పొలిశెట్టి ఆయనే ఓన్గా డైలాగులు రాసుకున్నాడు. ఇంతకుముందు సినిమాలో కూడా ఆయన డైలాగులు రాసుకున్నాడు, అది మంచి హిట్ అయింది. సో జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే కామెడీ కూడా ఆ ట్రాక్ కానీ ఆ పర్టికులర్ డైలాగు పర్టికులర్ టైంలో, దాంతోపాటు మంచి ఎంటర్టైన్మెంట్ అనేది ఈ సినిమాలో క్రియేట్ చేశారనమాట. అంటే కొంత సెంటిమెంట్ టచ్, ఎమోషనల్ టచ్, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కథలకి డిఫరెంట్ స్టోరీ కాస్త అంటే సో మంచిగా టచ్ చేశారు. సబ్జెక్టు కొంత ఎమోషనల్ టచ్తో పాటు ఎంటర్టైన్మెంట్ టచ్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ నవీన్ పొలిశెట్టి రైటింగ్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ చూసినా మంచి మంచి కామెడీ డైలాగులు కాబట్టి సో ఈ సినిమా 2వ స్థానంలో నిల్చుంటుంది. అన్నిట్లో టాప్ ఆ సినిమాని కొంతమంది అంటారు, లేదు మళ్ళీ ఆ నెక్స్ట్ చిరంజీవి సినిమా అని కొంతమంది అంటారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ కాంపిటీషన్ అనేది ఈ రెండింటి మధ్య మన శంకర వరప్రసాద్కి అనగనగా ఒక రాజుకి మధ్యన అయితే జరుగుతుంది. సో ఇంకా రీసెంట్గా లాస్ట్ వన్ ఆఫ్ ద టాప్ మూవీస్లో హై బడ్జెట్ మూవీలో వచ్చింది ఏంటంటే శర్వానంద్ మూవీ నారీ నారీ నడమం రారి. అది కూడా మంచి కామెడీ ఉంది, బాగుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంది అని చెప్తున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీటన్నిటిలో సంక్రాంతి విన్నర్ మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ ఇక ఫస్ట్ ర్యాంక్ అయితే మన శంకర వరప్రసాద్కే పోతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఆకట్టుకున్నటువంటి తీరు ప్లస్ ఆ చిరంజీవి గారి మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత ఒకప్పుడు చూసినటువంటి ఆ ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొటామేస్త్రి సినిమా ఉంది, కాస్త కామెడీకి కామెడీ ఉంటుంది, తర్వాత సీరియస్ మాస్ ఎలిమెంట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఆ టైప్లో మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చింది ఇంకొక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఆ రోజు మొటామేస్త్రిలో ఉన్నటువంటి విలన్ కాంబినేషన్ మళ్ళీ ఈ రోజు మళ్ళీ తీసుకొచ్చారనమాట. సో మోస్ట్ ప్రాబ్లీ ఆ సినిమా అందరినీ ఆకట్టుకుంది, ఎంటర్టైన్ చేసింది. చిరంజీవి గారు చాలా కష్టపడ్డారు. సో డైరెక్టర్ కూడా మంచిగా చిరంజీవి అభిమానుల్ని మెప్పించడానికి ఎంత కష్టపడాలో ఆయన అంత కష్టపడ్డాడు. సో నేను మాత్రం సంక్రాంతి ఫస్ట్ విన్నర్ వావ్ 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 మన శంకర వరప్రసాద్ గారనే అనుకుంటున్నా. సో సెకండ్ విన్నర్ మాత్రం ఖచ్చితంగా మన నవీన్ పొలిశెట్టికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే అది కూడా చాలా ఎంటర్టైన్ చేసింది, జనాల్ని మంచిగా ఆకట్టుకుంది. బాబోయ్, నేను చిన్నప్పుడు అంతా అక్కడేనండి. యారా ఆ వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందా, బ్లాక్ అయింది. సో ఇంకా మిగిలిన సినిమాలన్నీ మాత్రం రీజనబుల్ గా అన్ని బాగానే ఉన్నాయి, బాగా లేదు అనేటువంటి సినిమాలు అయితే పెద్దగా ఏం లేవులే కానీ
సో మళ్ళీ ఇలాంటి పండగ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్కి ఏం సినిమాలు వస్తాయో ఇప్పుడు మళ్ళీ అని రావుపూడి ఎవ్రీ సంక్రాంతికి అలా ఒక చిన్న చొరకిచ్చి ఫ్లాప్ లేకుండా హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ పోతున్నాడు. మరి నెక్స్ట్ ఎవరితో సినిమా తీస్తున్నారో తెలియదు. సో నెక్స్ట్ చిరంజీవి సినిమా ఎవరితో స్టార్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.